ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఆ, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే స్టార్టింగ్ వీళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి సీఎంగా అని ఎలా చేస్తారు? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఎమ్మెల్యేలో పోటీ చేసుకొని ఎమ్మెల్యేగా సీట్లు ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళని సీఎంగా ఆ, చేస్తారా? ఆ, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఈ తెలంగాణని ఎవరైతే మాట్లాడే విధానంని బట్టి ఇతను మన రేవంత్ రెడ్డిని పెడితే అన్ని చూసుకుంటాడు అని ఒక ఆలోచనతోటి ఒక టీమ్ మీటింగ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. ఉంటది ఇప్పుడు ఉంటది కాంగ్రెస్ పార్టీ బండి విక్రమ్ కుమార్ ఆయన ఉంటారు కదా వాళ్ళు. ఉంటది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అని ఉంటది, ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ అని కూడా ఉంటది. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉంటది అక్కడ. అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎక్కువ మంది గెలుస్తారో ఆ ఎమ్మెల్యేలు అంతా కూర్చొని ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గరికి పోయి కూర్చున్న తర్వాత వీళ్ళ దాంట్లో ఎవరు బెస్ట్, ఎవరు జనంని అట్రాక్ట్ చేయగలుగుతారు, ఎవరికి ఫాలోయింగ్ బాగుంది, ఎవరు చేయగలుగుతారు, ఎవరు గట్టిగా మాట్లాడగలుగుతారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఈయన పేరు రేవంత్ రెడ్డి వాడతారు. ఈయన ఆల్రెడీ పాదయాత్ర కూడా చేసిండు, ఈయన సీఎం అయితే బెస్ట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుని సీఎం ఇచ్చారు అంతే. ఈ మంచి మంచి ఉన్నారు ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్ లాంటి వాళ్ళు చాలా సీనియర్ లేకుండా కానీ వాళ్ళు ఈయనంత గట్టిగా మాట్లాడలేరు కదా. బండి విక్రమ్ కుమార్ అవునవును. బట్టి విక్రమార్క సైలెంట్ ఉంటాడు, అంత స్పీచ్లు ఇవ్వలేడు. ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు, డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం, సీఎం తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం. సీఎం తర్వాత సీఎం. ఎందుకంటే జనంలోకి పోతే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు బడ్జెట్లు ఉంటాయి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి జనంకి అవన్నీ ఉంటాయి కదా. బియ్యం ఇచ్చేటి, ఉచిత సంక్షేమ పథకాలు, గ్యాస్ అయినా ఇవన్నీ దీంట్లో గురించి బాగా అవగాహన ఉండాలి. ఉతానే సీఎం సెలెక్ట్ చేయరు, ఎవరు వాడితాను సెలెక్ట్ చేసి ఏమవుతుంది అంటే ఇట్లాంటి సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళని చేసి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు అడిగిన సమాధానానికి ఆన్సర్ ఇవ్వాలి, చెప్పాలి. బడ్జెట్ మీద ఐడియా ఉండాలి, ఎకనామిక్స్ మీద ఐడియా ఉండాలి, సమాజం మీద ఐడియా ఉండాలి, ఏంది లోకల్ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అంతా అవగాహన ఉంటే సీఎంగా అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడతాడు, ప్రిపేర్ అవుతాడు. అసమాషి మాట్లాడారు రేవంత్ రెడ్డి, ఏదో చూసి పేపర్లు చదివేసి. జగన్మోహన్ రెడ్డి పేపర్లు చదువుతాడు అక్కడ. అవునవును. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, ఆయన సలహాదారులు ఉంటారు, దాదాపు 10-15 మంది సలహాదారులు ఉంటారు. సలహాలు అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా సలహాలు ఇవ్వాలంటే ఆయన ఏం చేయడు. జగన్మోహన్ రెడ్డితో కూర్చుంటాడు, మంచిగా పబ్జీ ఆడుతూ కూర్చుంటాడు. సలహాదారులు అంటే జగన్మోహన్ రెడ్డికి అందిస్తారు, ఏ విషయాలు ఉన్నా ఎక్కడ బయట ఏం జరుగుతుందో ఒక స్క్రిప్ట్ లాగా రాసి ఇస్తారు. ఇస్తే పేపర్ ఇస్తే చదువుతాడు ఈయన ద్వారా. ఈయన ఇక పబ్జీ ఆడుకుంటా కూర్చుంటాడు, ఎంజాయ్ చేసుకుంటా, దందాలు చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా కూర్చుంటాడు. సలహాదారులు ఏం నాలెడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డికి. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని ఒక పేరు తప్ప ఏం తెలియలేదు. అసలు మినిమం నాలెడ్జ్ లేదు తెలుసా. నాకున్న మినిమం ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత మినిమం నాలెడ్జ్ కూడా లేదని. జనం ఎంత అమాయకులు అంటే ఒక 10th క్లాస్ ఫెయిల్ వ్యక్తి, 10th క్లాస్ ఫెయిల్, ఒక రాజశేఖర్ రెడ్డి అనే కొడుకు ఒక్కటే ఒక పేరు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. రాజశేఖర్ ఉన్నప్పుడు అయితే ఇక ఫాలోయింగ్ ఎక్కువ ఉండే, ఆయన పరిపాలన కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేది. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు పార్టీలు వేరైనా శివ, పార్టీలు వేరైనా కానీ రాజకీయాల వరకే కొట్లాడుకుంటారు వీళ్ళు. వాళ్ళు రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా అప్పుడు రాజకీయాలు బయటకు వస్తే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఏదైనా ఫంక్షన్లు అయినా ఏమైనా కలిసిమెలిసి కలుసుకుంటారు. ఓన్లీ రాజకీయాల వరకే, నీ పార్టీ వేరే నా పార్టీ వేరే అంతవరకు తిట్టుకుంటారు కానీ వ్యక్తిగతంగా ఫ్యామిలీ దగ్గరికి పోరు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ తర్వాతనే రాజకీయాలలో తిట్టుకునేది కూడా వ్యక్తిగతంగా చేసుకురు వీళ్ళంతా. వీళ్ళు ఏంటంటే చిల్లర రాజకీయాలు చేసాడు కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇదేంటంటే రాజకీయాల వరకే ఉండాలి కానీ వ్యక్తిగతంగా పోదు. ఇది ఏంటంటే ఇక బయట ఎవడన్నా కనిపిస్తే ఇక వేరే పార్టీ వాళ్ళ లెక్కనే చూస్తారు. మొత్తం రాజకీయాలనే గలీజ్ చేసేసాడు కేసీఆర్, జగన్ ఇద్దరు. ఇప్పుడు నువ్వు నేను ఉంటాం శివ, ఒక ఫీల్డ్లో ఉన్నా, ఒక వర్క్ చేసుకుంటాం. మన ఇద్దరం యూట్యూబర్లమి. యూట్యూబ్లో వరకు నీకు నాకు శత్రుత్వం ఉండొచ్చు కానీ బయట ఫ్రెండ్స్ లానే ఉండాలి. ప్రొఫెషనే. అంటే ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా అని చెప్పి మనం బయట కూడా కలిసినా కూడా వీడు ఆడి వీడు అని అనుకోవద్దు కదా, అనుకోవద్దు. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిండు, అట్లా చేసేసిండు. కక్ష సాధింపు చర్యలు, కక్ష అంటే మనిషి మీద కక్ష చాలా విపరీతంగా పెట్టుకుంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్. అంటే వీళ్ళే ఉండాలి, ఎవరు ఉండొద్దు, మేము రాజులము, మేము కింగులము దేశానికి. తెలంగాణ యువనికి ఏం సొత్తు కాదు శివ, అందరి జస్ట్ నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సీఎం అంటే సీఎం వరకే, ఆయన రూల్స్ వరకే ఉంటారు. ఇప్పుడు నీ ఇంట్లో వచ్చి కూర్చొని కుర్చీ చేసుకొని కూర్చుంటా అంటే నీకు రైట్స్ లేవు. తెలంగాణ ఏం రేవంత్ రెడ్డికి రాసి ఇవ్వలే, కేసీఆర్కి రాసి ఇవ్వలే, జగన్మోహన్ రెడ్డికి రాసి ఇవ్వలే. జస్ట్ నువ్వు సీఎం పరిపాలించుకోవాలి అంతవరకే. అంటే ఆయన వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు మనం ఒకళ్ళ దగ్గర ఉద్యోగం ఎలా చేస్తున్నామో అంతవరకు వాళ్ళు ఒక ఉద్యోగి లాంటి వాళ్ళే గాని ఇక నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు నచ్చింది చేస్తా, ఎటువంటి పర్మిషన్ నాకు లేదు అన్న టైప్ అయితే కాదు.
కాదు అది వీళ్ళు చేసుకోవచ్చు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అట్లా అంటే ఈ రాజుల లెక్క ఫీల్ అయిపోయారు అనమాట. సౌత్ కొరియా కింగ్ లాగా ఒక దేశానికి రాజులాగా ఫీల్ ఎవరి మీద ఎవరికి ఆస్తుల మీద డిపెండ్ వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఇంతవరకే నీ పరిపాలించుకోవాలి, నీ 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే రాజుల లెక్క ఫీల్ అయిపోయారు మొత్తం. ఓకే అట్లా చేసారు. అంత రూల్ రేవంత్ రెడ్డికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి సీఎం అయ్యిండు. అట్లా అవునవును అట్లా ఉంది, మాట్లాడే ధైర్యం సత్తా. ఎంతమంది జనాలు ఉన్నా సరే, ఎన్ని కోట్ల జనాలు ఉన్నా వాళ్ళకి తిరిగి సమాధానం ఇచ్చే ధైర్యం ఉండాలి, దమ్ము ఉంది, మాట్లాడే కెపాసిటీ ఉండాలి. అవతల ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు దానికి నీట్గా సమాధానం చెప్పే మోడ్ ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఏదో బట్టి విక్రమార్క అని ఎవరినో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమవుతుందంటే వాళ్ళకు తెలుసు కానీ మాట్లాడలేకపోతారు. వాళ్ళు సమాధానం గట్టి అయినప్పుడు ఏమవుతుంది అంటే జనం నమ్మేస్తారు. అరే ఈయనకి ఏం చెప్పనీకి వస్తలేదు, అవతల మాట్లాడతలేడు అంటే అవతల మాటలు వింటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, గట్టిగా సమాధానం చెప్తారు. వాళ్ళకి తిరిగి గట్టి సమాధానం ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కరెక్ట్. గమనించినావా అప్పుడు సీఎం కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడతాడని టీవీలో ముందర ఎదురు కూర్చునేది మనం. అవును, ఎందుకంటే ఆయన భాష అట్లా ఉంటది, మొత్తం పంచులతోటి విలక్షలతోటి అట్లా అట్రాక్ట్ చేస్తాడు. అరే కేసీఆర్ మాట్లాడుతుండంటే టీవీలో ముందర కూర్చునేది. అప్పుడు అప్పుడు కరెక్ట్ సమాధానం ఇచ్చేటోడు ఎవరు లేకుండే. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండే. అప్పుడు ఏంటంటే అప్పుడు కేసీఆర్ చూసి నవ్వుకున్నాం. తర్వాత అట్లాంటి భాష రేవంత్ రెడ్డి కూడా ఏం చేసిందంటే ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో తెలుసుకుండు. కేసీఆర్ లాంగ్వేజ్ ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అరే తోరే అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, మ్యాక్సిమం యూజ్ చేయొద్దు. అయితే ఏమైతుందంటే జనం అట్లాంటివి ఇష్టపడతారు. ఇప్పుడు అవతలవాడు అరే అంటే ఇతరుడు కూడా అరే అంటే నీకు గట్టి పంచి పడుతుంది. అట్లా ధీటుగా సమాధానం చెప్పిండు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ స్పీచ్లు ఎవరు తెలియడు, రేవంత్ రెడ్డి స్పీచ్లో నిలుపుతాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతారా టీవీల ముందర ఏం ఇంత కేసీఆర్ ఎవరు దిగ కూడా దిగుతాడు, ఎవరు చూస్తాడు. అట్లా అంటే మనిషి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఏ జాబ్ అయినా సరే, ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా ఏం పోయినా నువ్వు ఎంత చదువుకున్నావు, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి చూడరు. జనరల్ నాలెడ్జ్, మాట్లాడే విధానం, వీడు మనిషి పనికి వస్తాడా రాడా అనేది చూస్తాడు. కమ్యూనికేషన్ మాట్లాడే మాటలు. వీడు కంపెనీలో మేనేజర్గా పెడితే వీడు అందరిని మేనేజ్ చేయగలుగుతాడు, అందరితో మాట్లాడగలుగుతాడా, అందరితో మంచి ఫ్రెండ్లీ ఉండగలుగుతాడా, గట్టిగా వాయిస్ వినిపించగలుగుతాడా, వీడు చెప్పేది అర్థమవుతుందా జనాలకి చూస్తారు. అట్లా అట్రాక్ట్ అయ్యాడు. ఏం లేదు, ఇంకో 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి సీఎం ప్రసక్తే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు. కేసీఆర్ ఉంటే వస్తుందే కానీ కేటీఆర్కి అప్ అయిపోయాడు. కేటీఆర్ ఏంటంటే మనవాడు అమెరికాలో పుట్టి పెరిగినవాడు. శివ ఏం తెలుసు మనం వచ్చి ఏదో డైలాగులు కొడితే కాదు కదా. ఇప్పుడు జనం ఏమంటారంటే లోకల్గా తిరిగి అరే హరీష్ రావు ఓకే, ఎందుకంటే హరీష్ రావు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతాడు, ఆయనకు అన్ని తెలుసు. జనం నుంచి వచ్చింది, చిన్న కార్యకర్త స్థాయి నుంచి వచ్చింది హరీష్ రావు. జనం పల్స్ తెలుసు, జనం ఏం కోరుకుంటారో తెలుసు, జనం ఏం కావాలనుకుంటారో తెలుసు, జనంకి ఏం ఉందో తెలుసు. ఈ కేటీఆర్ ఏంటంటే అమెరికాలో మొత్తం చదువుకొని వచ్చినాడు కదా, మనోడి మాటలు ఎవరు నమ్మతలేరు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, అమెరికా చదువుకుని వచ్చినోడు, బాత్రూమ్ అడిగేటోడు, నీకేం తెలుసు అని అంటాడు. జనం నమ్ముతూ తీసుకుంటారు. ఓకే అన్న.